అసలు ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఆ, ఢిల్లీ స్థాయి రాజకీయాలని శాసించే స్థాయి వ్యక్తిగా మీరు ఎదగడం అనేది మామూలు విషయం కాదు. శాసించడం అందులోనూ అన్ను, కానీ వారి మధ్య ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకోవడం. గుర్తింపు తెచ్చుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఎస్. అందులోనూ మీరు ప్రధానమంత్రి మోదీ గారికి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా ఎలాగా దగ్గరయ్యారు సార్ ఆయనకి అసలు? అయితే రెండు చెప్పా ఆయనకి కదా, అంత నమ్మకం ఏంటి మీ మీద అలాగా? ఆయన 95-6 సమయంలో ఢిల్లీ కేంద్రంగా పార్టీలో పనిచేసేవారు. కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా. ఆ సమయంలో నుంచి నాకు వారితో పరిచయం ఉంది. నేను చెప్పాను కదా, అద్వానీ గారితో ఎలా అయితే ఒక మంచి వ్యక్తిగా పరిచయం ఉందో, ఒక ప్రొఫెషనల్గా, నాకు మోడీ గారితో కూడా అప్పటి నుంచి పరిచయం ఉంది. అలాగే ఆ పరిచయంతోనే ప్రతి ఎన్నికల్లో కూడా నన్ను వచ్చి తనకు సపోర్ట్ చేయమని అడిగేవారు. సో అలా ఆ విధంగా అంటే నేను మొట్టమొదటి ప్రతి మీరు ఎన్నికల్లో చెప్పారు ఆల్రెడీ గుజరాత్ ఎన్నికల్లో కూడా పనిచేస్తానని చెప్పారు. Yes. అప్పుడు సెఫాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. ఎస్. ఆ సందర్భంలో మీ సెఫాలజిస్ట్ గా ఏదైతే మీరు చెప్పిన రిజల్ట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అవ్వడం వల్ల ఆయనకు దగ్గరయ్యారా, లేదంటే కనుక ఎలా సార్ అసలు? నేను సాధారణంగా చెప్పినవి 90% చాలా దగ్గరకు వచ్చాయి. మోడీ గారి విషయంలో ప్రతిదీ చెప్పినట్టుగా జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో. మీరు అడిగారు కదా అట్లా ఏమైనా గుర్తున్నాయని. 182లో 112 వస్తాయంటే 112 వచ్చాయి ఒక సందర్భంలో. ఎప్పుడు సార్, ఏ సంవత్సరం? బహుశా ఇది 2012 అనుకుంటా. తర్వాత 2002లో గుజరాత్ అల్లర్ల తర్వాత జరిగినటువంటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్, ఒక రకంగా అవి అర్లీ ఎలక్షన్స్. దానిలో కూడా నేను చెప్పినట్టుగా వచ్చేది. అది 125 ఎంతో చెప్పినట్టు గుర్తు. డిటో ప్రతి ఎన్నికల్లో అలాగే వచ్చింది. వీటన్నిటి ద్వారా ఆయనకి మీ మీద నమ్మకం బాగా పెరిగింది సార్ అప్పుడు? అంటే ఒక ఎన్నికల మీద, విశ్లేషణ మీద నమ్మకం ఉంటే అంతవరకే మీతో కనెక్టివిటీ ఉంటుంది. అట్లా కాదు, ఒక సంబడి, ఒక ట్రస్ట్ వర్ది పర్సన్గా, ఒక క్రెడిబుల్ ఇండివిజువల్గా నాతో చాలా అటువంటి పరిచయం వీరందరితో ఉన్నట్టే మోదీ గారితో కూడా పరిచయం ఉండేది, గొప్ప పరిచయం. సార్ సాధారణంగా జాతీయ స్థాయి పార్టీలు ఏవైనా సరే నార్త్ సైడ్లో పనిచేసే రాజకీయ నాయకులు తీసుకొచ్చి ఆంధ్ర మీద బలవంతంగా రుద్దడం, లేదంటే కనుక దక్షిణాది రాష్ట్రాల మీద బలవంతంగా రుద్దడం, అక్కడ రాజ్యసభ ఇవ్వడం జరుగుతుంటుంది. ఎక్కడ కూడా మనం కనివిని ఎరుగునం. ఒక తెలుగువాడికి ఉత్తరప్రదేశ్లో రాజ్యసభ సభ్యత్వం ఎలా దక్కింది సార్ అసలు అది? అంటే నేను ఒక పక్క విశ్లేషకుడుగా కాకుండానే ప్లస్ పార్టీలో నేను పబ్లిక్ వాయిస్గా, పొలిటికల్ అనలిస్ట్గా, రైటర్గా, ఇవన్నీ వీటితో పాటుగా ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఇవన్నీ చేసిన సందర్భంలో ఒక స్పోక్స్ పర్సన్గా గట్టిగా పార్టీ వాయిస్ని, మోడీ గారి అచీవ్మెంట్స్ని నేను వినిపించిన తీరు నచ్చి వారు నాకు రాజ్యసభ ఇద్దామని యాక్చువల్గా చెప్పాలంటే 2016లోనే అనుకున్నారు. నాకు 2016లోనే రాజ్యసభ ఇచ్చేవారు. దాదాపు నిర్ణయం అయింది. కొంత కారణం వల్ల అప్పుడు చివరి పేరు మారిపోయింది సార్. ఏదో అయింది, నాకు తెలియదు, దాని మీద విశ్లేషణ అనవసరం. కానీ 2016లోనే ఇద్దామని అనుకున్నారు. కానీ అది ఒక సందర్భంలో 2018 నాటికి నిర్ణయించుకొని, ఇక ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చే అవకాశం లేదు కదా మనకి. బీజేపీకి స్ట్రెంగ్త్ లేదు. 2018లో అప్పటికి కూటమిలో నుంచి టీడీపీ విడిగూడా పోయింది. అప్పుడప్పుడే ఆ సమయంలోనే నేను రాజ్యసభకు ఎన్నికైన టైంలోనే 2018 ఫిబ్రవరి నెలలో ఎన్నికయ్యాను. సో నాకు వేరే రాష్ట్రం నుంచి ఇవ్వాలి అంటే సాధారణంగా బయట రాష్ట్రాల నుంచి సీట్లు ఇచ్చి ఒక సీటు ఉన్న రాష్ట్రం నుంచి ఇవ్వలేరు. 2 ఉంటే స్థానికంగా చాలామంది వాళ్ళని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. చాలామంది సీనియర్ లీడర్స్ ఉంటారు. సో అంతకుముందే మేము పెద్ద మెజారిటీతో ఉత్తరప్రదేశ్లో 2017 ఎన్నికల్లో మరి విస్తృత మెజారిటీ గెలిచిన సందర్భంలో 10కి 10 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఇవ్వాలని అనుకున్నారు. అంతేగాని దానికి ప్రత్యేకమైన కారణం లేదు. కానీ నాకు అది అత్యంత ఇష్టం కలిగింది. ఉత్తరప్రదేశ్ రాజకీయాలతో నాకు 2093 నుంచి నాకు మంచి అనుభవం. ప్రతి ఎన్నికలో అక్కడ నన్ను యాక్చువల్గా ఉత్తరప్రదేశ్ నేను స్ట్రాటజిస్ట్గా బీజేపీకి 96-93 కాదు 96 2000 ఎన్నిక, ఈ రకంగా రకరకాల ఎన్నికల్లో యూపీ పాలిటిక్స్ నాకు చాలా బాగా తెలుసు. నిజం చెప్పాలంటే నాకు ఆంధ్ర రాజకీయాల గురించి 2018 వరకు చాలా తక్కువ అవగాహన. తక్కువ అంటే పార్టీలు తెలుసు, ప్రభుత్వాలు తెలుసు.
అందుకే నాకు ఇప్పటికి కూడా చాలామంది ఆ తరం నాయకులు పెద్ద పెద్ద హోదాల్లో చేసిన వారు ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వారు నాకు పరిచయం లేదు. ఎందుకంటే నేను పెద్దగా న్యూస్‌ని కూడా ఇక్కడ పెద్దగా ఫాలో అయ్యేవాడిని కాదు. ఆ రోజుల్లో ఇన్ని టీవీ ఛానల్స్ కూడా లేవు. ఉండేది ఈటీవీ ఒకటి ఉండేది. చాలా తక్కువగా. కానీ కొన్ని సందర్భాల్లో నాకు ఇక్కడి నుంచి కూడా ఎన్నికల విశ్లేషణకు సంబంధించి నాపై మంచి టార్గెట్లు ఇక్కడి నుంచి కూడా జరిగేవి. ఒకసారి గుర్తు నాకు 99 అసెంబ్లీ ఎన్నికలు నన్ను ప్రజలు ఏదనుకుంటే ఆ ముద్ర వేసేస్తారు. 99లో నేను యాక్చువల్గా టీడీపీ, బీజేపీ కూటమి తిరిగి వస్తుంది, టీడీపీ గెలుస్తుంది అని ఈనాడు పత్రికలో వారికో సర్వే చేయడం జరిగింది. నాకు పెద్దలు రామోజీరావు గారితో కూడా మంచి పరిచయం ఉండేది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను నేషనల్ స్థాయిలో బాగా పేరు వచ్చిన సందర్భంలో ఒకనొక రోజు వారి నుంచే కాల్ వచ్చింది నాకు. లేదా నేను నాకు అయితే వారి నుంచే కాల్ వచ్చినాయి. మీరు ఇట్లా సర్వేలు చేస్తుంటారు కదా, మీరు ఎక్కడ ఏ ప్రాంతం వారు, ఎక్కడి నుంచి వారు అంటే, సార్ నాది ఇట్లా గుంటూరు జిల్లా నరసరావుపేట. సో నేను చాలా కాలం నుంచి బయటే ఉన్నాను. సో ఈసారి వచ్చినప్పుడు కలవమంటే కలుస్తాను, పెద్దలతో గౌరవం. నాకు మీరు ఒక సర్వే చేయాలి ఆంధ్రప్రదేశ్లో. సో చేస్తా అంటే ఈసారి వచ్చినప్పుడు మాట్లాడతాను, మీరు చెప్పండి, లేదంటే ఎప్పుడో రమ్మంటే వస్తాను. నాకు మిమ్మల్ని కలవటం కూడా ఒక గొప్ప అవకాశం, నేను వస్తాను. మీకు కోడెల గారు తెలుసా? శివప్రసాద్ కోడెల గారు నాకు తెలుసండి, ఆయనకు నేను తెలీదు. ఆయన అప్పటికే బహుశా హోమ్ మినిస్టర్గా కూడా చేశారు స్టేట్లో. కోడెల వాజ్ మా ఊరు ఎమ్మెల్యే గారు. 2-3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. సో ఎమ్మెల్యే పేరు తెలియకున్నట్టుంటుంది. నాకు బాగా ఆయన గురించి తెలుసు. నిజం చెప్పాలంటే తెలిసిన కొద్ది మందిలో ఆయన ఒకరు. నాకు మిగతా వాళ్ళందరితో పెద్దగా అవసరం లేదు. సో కోడెల గారి గురించి నాకు అంటే నేను చెప్తాను కోడెలకి అని చెప్పి ఆయన కోడెల గారి తర్వాత వెళ్ళేప్పుడు పరిచయం చేశారు. ఆయన మీరు మా ఊరు అంటే నాకు తెలియకపోవటం ఏంటన్నా, ఆయన నేను ఎప్పుడో వెళ్ళిపోయాను, నా లైన్ వేరు, మీ లైన్ వేరు అని అదొక కలయిక అనుకోకుండా జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈనాడు పత్రికకి అప్పుడు చేశారు. నేను చేసిన సర్వే అగైన్ మనం సర్వే చేసామంటే ఒక పెద్ద స్థాయిలో ఫ్రంట్ పేజ్. ఈనాడు అంటే అప్పుడు నిజం చెప్పాలంటే అప్పుడు ఏకైక పత్రిక, బహుశా ఉదయం ఏదైనా ఉండేదేమో కానీ మెయిన్ పేపర్ చాలా ప్రామినెంట్గా పబ్లిష్ అయింది. అది పబ్లిష్ అయినప్పుడు ఇది తప్పు అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు నాపై గట్టి ఆరోపణలు చేశారు. నాపై ఒక లేఖ కూడా రాయటం జరిగింది. అప్పుడు రామోజీరావు గారికి ఈయన సర్వే చేసే తప్పు, ఈయన ఇక్కడ తప్పు చేశాడు, అక్కడ తప్పు చేశాడు, ఇది మీరు తప్పులనే పరిశీలించారు అన్న ఉద్దేశంతో. ఆ లేఖ రాసిన వ్యక్తి అప్పటి ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. చూడండి. సో నాకు మరుసటి రోజు అప్పుడు ఈనాడు పత్రిక ఢిల్లీలో వచ్చేది కూడా కాదు, వచ్చినా ఎక్కడో సాయంత్రం పూట వచ్చే పత్రికలు. అప్పటి పరిస్థితి వేరు. నేను చదవాలా, నాకు తెలియదు. నాకు మధ్యాహ్నం రామోజీరావు గారి నుంచి కాల్ వచ్చింది, ఇట్లా మనం చేసిన సర్వే నిన్న పబ్లిష్ చేశాను తెలుసు అంటే, అది తెలుసు సార్, నేను అది ఫాలో అయ్యాను అంటే, మరి మీరు చేసిన సర్వే అంతా తప్పు అని చెప్పి మీపై ఆరోపణ చేస్తూ నాకు ఒక లేఖ వచ్చింది. నేను ప్రతిపక్ష నాయకుడు రాసిన లేఖ కాబట్టి నేను దీన్ని ప్రచురించాలి, నేను రేపు పేపర్లో ప్రచురిస్తున్నాను దీన్ని. నీకు ఒక మాటగా దానిలో ఆయన మీ గురించి ప్రస్తావించాడు, ఇదంతా రాశారు కాబట్టి నాకు చెప్పాలి, మీకు చెప్తున్నాను. కాపీ మీరు ఇఫ్ యూ వాంట్ టు రియాక్ట్, మీరు దాన్ని కనుక రియాక్ట్ అవ్వదలుచుకుంటే మీరు కూడా రాయొచ్చు, దాన్ని నేను కూడా పబ్లిష్ చేస్తాను. నేను తప్పనిసరిగా రెస్పాండ్ అవుతాను సార్. వ్యక్తిగతంగా నాపై ఏదైనా ఆరోపణ జరిగినప్పుడు డిఫెండ్ చేసుకోవాల్సిన బాధ్యత నాది, చేసుకుంటాను. సో ఆ మరుసటి రోజు రాజశేఖర రెడ్డి గారి లేఖ, నా లేఖ మరి పక్కనే నేను రాసినటువంటి దానికి ఇచ్చినటువంటి జవాబు, కౌంటర్. గౌరవంగా నేను చెప్పా, మీరు చేసిన ఆరోపణలు సహేతుకం కాదు, మీరు ఇలా అన్నారు, అది వాస్తవం కాదు, కావాలంటే ఇది అన్ని పత్రికల్లో ప్రచురించింది. సో కొన్ని ఫ్యాక్చువల్లీ దే వర్ రాంగ్. మరి ఆయన తప్పుడు సమాచారం. తర్వాత మీరు అన్నట్టుగానే 99లో టోటల్గా చెప్పినట్టుగా వచ్చింది. సో ఇట్లాంటివన్నీ. సో ఆంధ్రప్రదేశ్లో నేను ఫిజికల్గా లేను కానీ
99 ఈనాడు వారు ఈటీవీ స్థాపించారు. ఈటీవీ నాకు యాక్చువల్గా TV9 నుంచి రవిప్రకాష్ గారి కాల్ వచ్చింది. 90 బహుశా ఎర్లీ 99 అనుకుంటా. మరి అది స్థాపించిన గుర్తులేదు నాకు, ఎగ్జాక్ట్ మంత్స్ నెలలు గుర్తులేవు, కానీ 99 ఎన్నికల ముందు అది మాత్రం ఖచ్చితంగా గుర్తు. రవిప్రకాష్ ఫోన్ చేసి మేము ఇట్లా TV9 పెట్టాము, దీనిలో మాకు సెఫాలజిస్ట్గా ఎవరైనా కావాలి, మీరు మా ఛానల్కి చేయాలి, చేయగలరా అని. నేను ఆయనతో ఏం చెప్పానంటే, నేను ఆల్రెడీ ఒకసారి నాకు రామోజీరావు గారితో కొన్ని సందర్భాల్లో కలిశాను ఈనాడు పత్రికకి. వారికి ఆల్రెడీ ఒక ఛానల్ కూడా ఉంది ఈటీవీ అనేది. సో అందువని నాకు ఎటువంటి ఆబ్లిగేషన్ లేదు, ఆయనకు చెప్పి నేను ఎక్కడేం చేయొచ్చు. కానీ ఆయనకు ఒక మాటగా చెప్పి తర్వాతే నేను మీకు కమిట్మెంట్ ఇవ్వగలను, నేను ఇండివిజువల్గా. ఎందుకంటే ఇట్లాంటి ఎవరితో వాళ్ళతో డీలింగ్స్ పెట్టుకోవటం అనేది సహేతుకం కాదు అని ముందు నుంచి నాకు కన్సిస్టెన్సీ అలవాటు. చెప్తే సో ఓకే మీరు చూడండి అయితే అన్నాడు. సో తర్వాత రామోజీరావు గారికి చెప్తే నువ్వు ఇక్కడే చేయాలి, మీరు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడే వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను అవసరం కాదు, మీకు ఆయన చెప్పిన మాట చెప్తున్నానంటే, లేదు మీరు ఉండండి. సో 99 ఎలక్షన్స్ ఇప్పటికీ నాకు గుర్తు. ఎందుకంటే నేను ఒకడిని ఇట్లా ఉన్నాను, నేను స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఢిల్లీలో ఉంటున్నాను, నా వృత్తి ఇది అనేది నా ఫ్రెండ్స్ అందరికీ ఈటీవీలో కనిపించినప్పుడు తెలిసింది. నేను అంతకుముందు ఏ నేషనల్ ఛానల్లో కనిపించినా, టైమ్స్ ఆఫ్ ఇండియా కనిపించినా వాళ్ళకి ఇక్కడ సంబంధం లేదు. ఈనాడు పేపర్లో వచ్చింది, గుర్తుపెట్టారు. తర్వాత నిర్ణయం 99 కాదు, ఇది 98 ఎన్నిక, 98 ముందు. సో నిర్ణయం ఏంటి, దానికి జయప్రకాష్ నారాయణ గారు మెయిన్ యాంకర్, వాటితో పాటు నేను సహా యాంకర్గా చేసాం. అది దాదాపుగా అప్పుడు ఏంటంటే బ్యాలెట్ పేపర్లతో కౌంటింగ్. సో లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్, నిర్ణయం 98 అనేది ఒక ఎలక్షన్ రిజల్ట్స్ పైన చేసినటువంటి డిస్కషన్, విశ్లేషణ, ఎలక్షన్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఎలక్షన్ రిజల్ట్స్. 30 గంటలు నాన్ స్టాప్కి వెళ్ళింది. దానిలో వీలంటే మధ్యలో 4 గంటలు పండుకొని మేము మళ్ళీ దాదాపుగా అట్లా నాన్ స్టాప్ చేసాం.